నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి డిజిటల్ మీడియాలో కొంతమంది కీ రోల్ ప్లే చేశారని చెప్పుకోవాలి. దాంట్లో వైఎస్ఆర్‌సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సీమరాజ గాని, అలాగే అప్పారావు గాని, ఇలా కొంతమంది వైసీపీకి సంబంధించి వైసీపీ పార్టీని ట్రోల్ చేస్తూ వీడియోలు చేయడం, చాలామందికి నవ్వించడం ఇలాంటివి కూడా చేశారు. అయితే మనతో పాటు అప్పారావు గారు, ఆయన అసలు పేరు చెబ్రోలు కిరణ్ కుమార్. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నా పేరు అప్పుల అప్పారావు కాదు, అది ట్రూ కాలర్లో మామూలుగా అట్లా పెట్టారు. కానీ చేబ్రోల్ కిరణ్ కుమార్, గుంటూరు అండి మాది. ఇంకా మీరు ఏం అడుగుతారో ఇంకా మీ ఇష్టం. ఓకే. ఎట్లా ఫస్ట్ వీడియో మీది బాగా ట్రోల్ అయింది. అసలు మీరు ఎట్లా స్టార్ట్ చేసిరు? వాంటర్లీనే స్టార్ట్ చేసిరా, లేకపోతే ఇటు కావాలనే ట్రోల్ చేద్దామనే ఆ విధంగా వ్యంగ్యంగా మాట్లాడడం చేసినారా? వ్యంగ్యంగా అంటే నేను మామూలుగా ఇంతకుముందు 2014 ముందల నుంచి జబర్దస్త్ షో చూసేవాడిని. ఈ హైపర్ అది మాట్లాడుతుంటే ఇతను ఎవరు నాకులాగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే డైలాగ్స్ అవి మన పంచి డైలాగ్స్ నాకు ఏంటంటే ఆటోమేటిక్గా దేవుడిచ్చిన వరం అనుకోవచ్చు, ఏదన్నా కావచ్చు. అలా వచ్చేస్తూ ఉంటాయి, ఆణిముత్తి అలాగా వస్తూ ఉంటాయి. తర్వాత ఏమైందంటే 2019 తర్వాత నేను ఏనాడు కూడా రాజకీయ పార్టీలోకి రాలేదు, పార్టీల చుట్టూ తిరగలేదు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను బట్టి ఇంకా నేను వాట్సాప్లో కానీ సెల్ ఫోన్ ద్వారా మాట్లాడుతుంటే ఇంకా యాక్చువల్గా కరెక్ట్గా లోకేష్ గారి పుట్టినరోజు నాడు ఒక ఆంధ్ర వాయిస్, తెలుగు టుడే ఛానల్స్ వచ్చేసి నన్ను మాట్లాడమంటే అసలు నేను ఆ రోజు ఏం మాట్లాడానో కూడా నేను మర్చిపోయా. దాన్ని పెద్ద పట్టించుకోవాలా. కాకపోతే అది ఎంతమంది, 10 మందో 20 మందో వీడియో చూస్తారు అనుకున్నా. నాకు అది రేపల నుంచి ఒక కాల్ వచ్చింది, ఫ్రెండ్ అన్న నీ వీడియో వస్తుంది బాగా వైరల్ అయింది అన్న. అది చూసుకుంటే ఎక్కడి దాకా 5.5 లక్షలు దాపోయింది. నేను ఏపీలో ఏ వీడియో చేసినా కూడా 5 లక్షలు దాటి చేసినాయి. తర్వాత నాకు చంద్రబాబు గారి నుంచి కాల్ రావటం కానీ వచ్చింది. చంద్రబాబు గారు నేను నమ్మలా. ఏమన్నారు కాల్ చేసి? చంద్రబాబు గారు డైరెక్ట్ గా రమ్మన్నారు. మంగళగిరి పార్టీ కాల్ ఎవరు చేసినారు అంటే పార్టీ తరఫున ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా బాబు గారు రమ్మంటున్నారు అని చెప్తే నేనేదో వీళ్ళు జోక్ చేస్తున్నారు కామెడీ అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది, అప్పుడు అధికారంలో ఉన్న 2014 నుంచి కానీ అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలతో కూర్చొని నేను 2 రోజులు మీటింగ్లో ఇక నువ్వేం చేస్తావంటే, సార్ ఇట్లా నాన్నకి యాక్సిడెంట్ అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేను లస్కర్గా చేశాను సార్, తర్వాత స్వీట్ బిజినెస్ పెట్టుకున్నాను, ఇట్లా పార్టీ కష్టాల్లో ఉంటే ఇక్కడ మిమ్మల్ని తిడుతున్నా కానీ ఏదన్నా కానీ ఇంట్లో మా అమ్మగారు చెప్తే మాట్లాడు అంటే మాట్లాడాను సార్. అవి వ్యంగ్యంగా కానీ ఏదన్నా కానీ మాట్లాడుతుంటే అవి బాగా వైరల్ అయినాయి సార్. అది ఓకే. ఏం మాట్లాడరు అసలుకి? మామూలుగా ఇలాగే పార్టీ కోసం కష్టపడు, నీ బిజినెస్ నువ్వు చేసుకో, పార్టీ కోసం కష్టపడు అని చెప్పారు. ఓకే సార్ చేస్తాను, ఏదైనా నా వంతుగా నేను కృషి చేస్తాను అని చెప్పాను. అలాగా కంటిన్యూ చేసుకుంటా వీడియో చేసుకుంటా అట్లా మా మీద కేసులు పెడతా ఉన్నారు. ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం, సిఐడి వాళ్ళు వచ్చి 41A నోటీసులు ఇవ్వటం, అరెస్టులు చేయటం, విపరీతంగా కొట్టడం. మేము గుంటూరులో ఉన్నంతకాలం పోలీస్ స్టేషన్కి పొద్దున వెళ్ళటం, సాయంత్రం రావటం, మా మీద కేసులు పెట్టడం, ఇవన్నీ మామూలు అయిపోయినాయి. తర్వాత నేను లాస్ట్ ఇయర్ ఏం జరిగింది అంటే, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 28వ తారీఖున విజయవాడకి రజనీకాంత్ గారు, సినిమా యాక్టర్ అండి. రజనీకాంత్ అంటే మీరు TV9 రజనీకాంత్ అనుకున్నారు, ఆయన కాదు, తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్. తమిళనాడనా లేదా ఇండియన్ సూపర్ స్టార్? అసలు ఇంకా రజనీకాంత్ తమిళనాడు, ఇంకా రజనీకాంత్ పెదరాయుడు అంటే ఇక తెలియని వాళ్ళు ఎవరు లేరు. అయితే ఏమైంది ఆ రోజు ఏంటంటే, ఇప్పుడు వారాహి ఛానల్ మాట్లాడా. సార్ ఏం సార్ వైజాగ్లో కాపురం పెడతా అంటున్నాడు ఏంటి అంటే, నాకేం తెలుసు అండి, వైజాగ్లో కాపురం పెడతా అంటున్నాడు, ఎవరితో పెడతాడో ఏమో నాకేం తెలుసు అన్న. అది బాగా వైరల్ అయ్యే, బిడతల రజని పక్కన తిరుగుతుంటే ఒకవేళ ఆమెతో ఏమన్నా కాపురం పెడతాడేమో అన్న. అది బాగా వైరల్ అయ్యి ఇంకా నన్ను అరెస్ట్ చేస్తారు అని తెలిసిన తర్వాత ఇంకా నువ్వు ఇక్కడ కాళ్ళ దగ్గరను
ఇటు హైదరాబాద్ వచ్చాయంటే వచ్చేసాము. ఉమ్. ఇంకా నేను ఫస్ట్ నుంచి పార్టీ కోసం కష్టపడతా ఉన్నాను. ఎక్కడ బూతులు తిట్టడం కానీ, ఎక్కడ వల్గర్గా మాట్లాడడం కానీ ఏమీ లేదు. వీళ్ళు చేసిన దానికి డెవలప్మెంట్ ఏమీ చేయకుండా వీళ్ళు చేసే వాటన్నిటికీ వ్యంగ్యంగా సమాధానం చెప్తున్నాను. ఓకే. అది సో ఆంధ్రప్రదేశ్లో 2019లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించిందని చెప్పుకోవాలి. 151 సీట్లు, ఉమ్, 151 సాధించిండ్రు. ఓకే. ఆ తర్వాత ఏమైంది? జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ ఎందుకు చేయలేదంటే ఏం చెప్తారు? ఎందుకు చేయలేదు అంటే మీరు ఈ క్వశ్చన్ నన్ను అడిగే కన్నా ఆయన అడిగితేనే మంచిదండి. ఓకే. అంటే మీ ముఖ్యమంత్రి ఉండే కదా అప్పుడు. మాకు ముఖ్యమంత్రి అసలు ఎట్లా ఇంట్లో నుంచి 4.5 ఏళ్ళుగా బయటకు రాలేదు. ఓకే. ఏం చేస్తుండే ఆయన పొద్దున్న లేస్తే? ఏం చేస్తాడు? పబ్జి ఆడతాడని అందరూ తెలిసిందే. ఉమ్. ఆత్మలతో మాట్లాడతాడు. ఆత్మలతో. ఆత్మలతో డైరెక్ట్ గా చెప్పాడుగా, ఆత్మలతో మాట్లాడడం ఆయనకి ఓకే. వెనతో పెట్టిన విద్య. ఉమ్. చూశారుగా 5 ఏళ్ల పాలన ఎంత ఘోరంగా ఉందో. చూసిన అలాగే ఆయన తర్వాత చావులోకి వెళ్ళినప్పుడు నవ్వుతుంటాడు, ఎందుకు అట్లా? మీకు ఇంకా నయం, మొన్న రామోజీరావు గారు చనిపోయినప్పుడు వచ్చారా? వెళ్ళలేదు అనుకుంటా. ఎలా ఎన్ని కేసులు పెట్టారండి? 19 నుంచి 24 దాకా అధికారంలో ఉన్నాక అన్ని తప్పుడు కేసులు. చనిపోయిన తర్వాత అందరూ వచ్చారు. నువ్వు నువ్వు వచ్చి యాడికైనా శవం దగ్గరకు వస్తే నవ్వుతారు ఎవరన్నా? నీకు నువ్వు నవ్వుతా ఉంటావు. అసలు సైకో అండి. ఇంకా అతనికి ఇంకా చెప్పేది ఏం లేదు. లండన్ ఎందుకు వెళ్తాడు ఏంటి? సైకో టాబ్లెట్లు అక్రమంగా ఎన్ని లక్షల కోట్లు. ఇప్పుడు మా రాష్ట్రపు 15 లక్షల కోట్లు ఉంది. కనిపించిన ప్రతి దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. మద్యం మీద తెచ్చాడు. అదేవిధంగా సచివాలయం తాకట్టు పెట్టాడు. భవానీ ఐలాండ్ తాకట్టు పెట్టాడు. సీసీ కెమెరాలు తాకట్టు పెట్టాడండి. బ్యాంక్ వాళ్ళు ఆడటం డబ్బులు ఎట్ట కడతారు అంటే చలానాల రూపంలో వచ్చే డబ్బులతో కడతామంటే వాళ్ళు 500 కోట్లు ఇచ్చారు. గంజాయి పంట 2 లక్షల ఎకరాల్లో, డ్రగ్స్ 25,000 కేజీల డ్రగ్స్, ఇంకా చాలా చెప్పుకోవచ్చు. ఇలాంటి కల్తీ మద్యం కానీ, ఆడపిల్ల 30,000 మంది ఆడపిల్ల కనిపించట్లేదు అని 2,35,000 ఉద్యోగాలు పెండింగ్లో పెట్టడం కానీ, 10 లక్షల ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వకుండా 25,000 కోట్లు తన అకౌంట్లో. కరెంటు బిల్లులకు సంబంధించి కూడా దాదాపు దగ్గరగా అవి కూడా 25,000 కోట్లు. ఈ వైద్య శాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ కూడా దాదాపుగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా 5,000 కోట్లకి తక్కువ. ఇసుక మాఫియా కానీ, మట్టి మాఫియా కానీ, కల్తీ మద్యం కానీ, ఎర్రచందనం కానీ, ఏ ఒక్కదాన్ని చెత్త పన్ను వేసిన చెత్త పార్టీ ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే.